పహలవీ పాలన కొనసాగింది. ఆయన వైట్ రెవల్యూషన్ పేరుతో ఆధునీకరణ, భూసంస్కరణలు, మహిళలకు హక్కులు వంటి సంస్కరణలు చేపట్టినా అధికారం కేంద్రీకరణ, గూఢచార సంస్థ ద్వారా నిర్బంధాలు, పాశ్చాత్య దేశాలకు ఎక్కువగా దగ్గర కావడం వంటి కారణాలతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. మత పెద్దలు, విద్యార్థులు, మేధావులు, సామాన్య ప్రజలు కలిసి షా పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభించారు. విదేశీ నిర్బంధంలో ఉన్న రుహోల్లహ్ ఖొమైనీ నేతృత్వంలో ఇరాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ స్థాపించబడింది. రాజ్యాంగాన్ని మార్చి మతాధికారులకు అత్యున్నత స్థానాన్నిచ్చి దేశాన్ని ధార్మిక పాలన వైపు మళ్లించారు. తర్వాత అమెరికాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంతేకాక 1980లో ఇరాన్-ఇరాక్ వార్ ప్రారంభమై 8 ఏళ్లపాటు కొనసాగింది. ఈ పరిణామాలు ఇరాన్ను పాశ్చాత్య దేశాల నుండి దూరం చేసి మధ్యప్రాచ్యంలో కొత్త శక్తి సమీకరణాలకు కారణమయ్యాయి.